అమ్మవారి పూజ కోసం ప్రసాదాలు చేస్తుండే ఇలా అన్నం వండుకొని పైన అన్నం తీసుకొని పులిహోర తీసుకోవాలి. కొంచెం అన్నంలో పెసరపప్పు వేసుకొని ఇలా మెత్తగా ఉడికించుకొని కట్టు పొంగల్ చేయాలి. మిగిలిన అన్నంలో 3/4 లీటర్ పాలు పోసుకొని మెత్తగా కలుపుకుంటూ పులిహోర కోసం తీసిన అన్నంలో 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. దీని ఫుల్ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో ఉంది, మీరు కావాలంటే చూడొచ్చు. మనం పాలు పోసుకున్న అన్నాన్ని మెత్తంగా కలుపుకుంటూ ఇలా మెత్తగా ఉడికించుకొని దాన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఒకటి చక్కెర పొంగలి, ఒకటి పెరుగన్నం, ఒకటి పరమాన్నం. అన్నంలో 1/2 కప్పు బెల్లం వేసుకొని 1/4 లీటర్ పాలు పోసుకొని మెత్తగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలండి. దీన్ని కూడా మనం ముందుగా తీసుకున్న పెరుగన్నంలో 1 కప్పు పెరుగు వేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకొని దీన్ని కూడా మెత్తగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. చక్కెర పొంగల్ కోసం తీసుకున్న అన్నంలో 1/2 కప్పు పంచదార వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. పులిహోర కోసం నిమ్మకాయ కలిపి పక్కన పెట్టుకోవాలి. వీటన్నిటికీ పోపు వేసుకోవాలి. పులిహోర, పెరుగన్నం, కట్టు పొంగలికి, చక్కెర పొంగలి, పరమాన్నానికి డ్రై ఫ్రూట్స్, నెయ్యి కలిపి వేసుకోవాలి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.